హాయ్ హలో నమస్తే అండి. రానా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. నేను మీరు అన్నది మాట్లాడుతున్నానండి. ఈరోజు అయితే గతంలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది స్కామ్ గురించి. ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ గురించి అయితే ఒక స్కామ్ గురించి వీడియో అయితే చేయడం జరిగిందండి. మళ్ళీ ఒక కొత్త స్కామ్ ఒకటి అయితే గమనించడం జరిగిందండి. దాని గురించి అయితే రివీల్ చేస్తున్నాను. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే పేరు మీద ఒక స్కామ్ అయితే నడుస్తుందండి. ఇది స్కామ్ గురించి అయితే మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పడం అయితే జరిగింది. దీని గురించి ఇట్లా మా ఫ్రెండ్ అయితే విలేజ్లో ఉంటాడు అనమాట. అతను చెప్పడం ఏంటి అంటే, ఇట్లా ప్రధానమంత్రి ఇట్లా ఆన్లైన్ నుంచి లోన్ ఇస్తారట. ఇట్లా నాకు ఇట్లా ఫామ్ పంపించారు, డీటెయిల్స్ పంపించారు. ఇట్లా ఒకసారి నేను హైదరాబాద్ ఇట్లా ఆఫీస్ ఉంది రమ్మంటున్నాను, నన్ను ఇట్లా కలవాలి, నాకు 10 lakhs మన డైరీ ఫామ్ మీద అయితే నాకు లోన్ అయితే శాంక్షన్ చేశారు. ఇది మరి ఏంటి 4500 పేమెంట్ కట్టమంటున్నారు, ఇది ఏంటి రియల్ ఫేక్ అని చెప్పేసి నాకైతే అతను సంప్రదించడం జరిగింది. నా ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి ఫ్రెండ్. అతను విలేజ్లో ఉంటాడు, పెద్దగా అంత ఎడ్యుకేషన్ అంత లేదు కాబట్టి అతను నాకు ఇట్లా యూట్యూబ్లో ఛానల్స్ అవి ఉంది కాబట్టి కొంచెం నీకేమైనా తెలుసా అని చెప్పేసి అయితే నాకు అప్రోచ్ అయితే చేయడం జరిగింది. జరిగిన తర్వాత మొత్తం నేను దాని ఏందనేది చూస్తే తర్వాత ఏంటంటే అది పక్కా ఫేక్ అనమాట. దాని వాళ్ళ మోడల్ ఎట్లా ఉంది ఫేక్ అనేది అయితే నేను పైన క్లిప్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. వాళ్ళ అడ్రస్ అన్నీ హైదరాబాద్లో ఒక ఆఫీస్ పెట్టి ఏంటంటే వాళ్ళు ఇట్లా ట్రాప్ చేసి జనాల దగ్గర లోన్ ఇస్తాం, అది ఇస్తామని చెప్పేసి, ఆన్లైన్లో లోన్ ఇస్తాము, అది ముద్ర లోన్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ముద్ర లోన్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో లోన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు ఫేక్గా అన్నీ క్రియేట్ చేసి వీళ్ళైతే అమ్మాయిల దగ్గర డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. వీళ్ళ మోడల్ ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ఫస్ట్ వీళ్ళది ఏంటంటే PMJDY అనమాట, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై ఫైనాన్స్ లిమిటెడ్, సవాల్బాన్ భవన్ C-11 G బ్లాక్, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, ఈస్ట్ ముంబై. పిన్ కోడ్ వచ్చేసి 4,51,00,000 ఇండియా అని ఉంది. అయితే తర్వాత హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 7684092253 GST నెంబర్ ఇచ్చిండ్రు. తర్వాత ఫైల్ నెంబర్ ఇచ్చిండ్రు. కంప్లీట్ ఇది ఫేక్ అండి ఇది. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ముద్రా ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసారు. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. అయితే వీళ్ళు ఏంటంటే పంపించడం జరిగింది కానీ పర్సనల్ అకౌంట్కి అయితే పేమెంట్ కొట్టమని చెప్తున్నాను అనమాట. కస్టమర్ నేమ్ వచ్చేసి మా ఫ్రెండ్ది నెంబర్ పేరు మీద ఒకటి ఫైల్ క్రియేట్ చేసారు. సబ్జెక్ట్ అని చెప్పేసి అప్రూవల్ లోన్ అని చెప్పేసి పెట్టారు. కస్టమర్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబరు అన్నీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముద్ర లోన్ అని చెప్పేసి ఇచ్చారు. కస్టమర్ నెంబర్ ఒకటి. తర్వాత ఏజ్ ఆఫ్ అప్లిమెంట్ మినిమం 20 years నుంచి 60 years అట. ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఎంప్లాయ్ 2 years అబోవ్, కరెంట్ ఎక్స్పీరియన్స్ 1 year అబోవ్ అంట. నెట్ మంత్లీ ఇన్కమ్ 1000 పైన ఉండాలంట. ఇదొకటి. తర్వాత ఇట్లా ఇచ్చారన్నమాట. ఏజ్ ఆఫ్ అప్లికెంట్ మినిమం 20 years 60 years అట. మినిమం 60 months అట. మ్యాక్సిమం టర్మ్ టు 40 months అట. మినిమం ఫండింగ్ 50,000. మ్యాక్సిమం ఫండింగ్ వచ్చేసి 100 కోట్ల వరకు ఉందట. 100 కోట్ల వరకు అయితే వాళ్ళైతే లోన్ అయితే ఇవ్వచ్చట మనకు. తర్వాత ఫోర్క్లోజ్ ఛార్జెస్ అట 5%. అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ కెన్ బి క్లోజర్ 6 months ఓన్లీ అట. మ్యాక్సిమం 240 months అబోవ్ రూపీస్ 10,000 per month అట. 80% శాలరీ ఈజ్ కన్సిడర్డ్ అట. ఏదో రకరకాలుగా వాళ్ళు ఇచ్చారు. 10 lakhs అయితే మా ఫ్రెండ్కి అయితే అప్రూవల్ అని చెప్పి అయితే వాళ్ళు ఇచ్చారు అనమాట. నేచర్ లిమిట్ 60 months. లోన్ అమౌంట్ 10 lakhs అట. అతనికి మా ఫ్రెండ్కి అప్రూవల్ చేసింది వీళ్ళు. మార్జిన్ 0% టోటల్ కాస్ట్ అట. పర్పస్ లోను ముద్ర లోన్ అట. పీరియడ్ ఆఫ్ లోను 60 months పెట్టిండ్రు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 0.4%. ప్రాసెసింగ్ ఛార్జెస్ అట 4,200. బాండ్ కాస్ట్ అట 4,200 ప్లస్ బాండ్ కాస్ట్ అట. పేమెంట్ మంత్లీ ఇన్స్టాల్మెంటు 18,417 రూపీస్. సబ్సిడీ 35% సబ్సిడీ అట. You need to pay legal charges for 4,200 bond charges.
నెఫ్టీ ఆర్టీఎస్ ఆన్లైన్ బ్యాంకింగ్ వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఇంకా ఏమి ఇచ్చారంటే నోట్ అని ఇచ్చేసి క్యాష్ డిపాజిట్ నాట్ యాక్సెప్టెడ్ బై కంపెనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ నీడ్ ఫర్ యువర్ బ్యాంకు అకౌంట్ ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ అట. ఇంకా ఏదైనా సరే ఫేక్లో మళ్ళీ వీళ్ళు పెట్టిండ్రు. దాంట్లో ఇట్లా కంప్లీట్ ఇట్లా కనుక మీకు ఎవరైనా వచ్చి వీళ్ళ స్టార్టింగ్ ఆస్కింగ్ ఎంత అంటే 4,500 నుంచి స్టార్ట్ అనమాట వీళ్ళది. 4,500 తర్వాత ఆ ఫీజు ఉంది, ఈ ఫీజు ఉంది, ఇట్లా ఇన్స్టాల్మెంట్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఇంకా రకరకాలుగా వీళ్ళు స్టెప్ బై స్టెప్ అయితే మీ దగ్గర పేమెంట్ అయితే వాళ్ళు లాగడం అయితే జరుగుతుంది అనమాట. ఫేక్ ఒక ఆఫీస్ అయితే సికింద్రాబాద్ ఎక్కడనో ఫేక్ ఒక ఆఫీస్ అయితే ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ కూడా కనపడదు అనమాట. మీకు ఎవరైనా మీకు ఇలాంటి ఏమన్నా మీకు ప్రధానమంత్రి ధన్ యోజన అని చెప్పేసి ఆన్లైన్లో కనుక మీకు లోన్ ఇస్తామంటే మీరు మాత్రం ఖచ్చితంగా మీరు దీనికి అయితే అప్రోచ్ అయితే కాకండి. ఏదైనా ఉంటే సైబర్ క్రైమ్ కానీ అట్లా మీకైతే మీరు కస్టమర్ కేర్ కొడితే సైబర్ క్రైమ్ అని కొట్టేస్తే మీకు గూగుల్లో అయితే మీకు నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ కనుక మీరు కంప్లైంట్ ఇచ్చేసి మీకు ఏ నెంబర్ నుంచి అయితే కాల్స్ వచ్చినాయో ఆ నెంబర్కి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వండి. కానీ అంతేగాని మీరైతే పెద్ద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలాగే మీకు మీరు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి ఫేక్ స్కామ్లు కానీ లేకపోతే ఏదైనా మీకు కొత్త ఏదైనా బిజినెస్ కానీ గతంలో నేను చాలా వీడియోలు అయితే చేశాను. యాక్చువల్గా ఏంటంటే నేను ఫర్టిలైజర్ అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ ఫర్టిలైజర్ రిలేటెడ్ కానీ అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను. బిజినెస్ రిలేటెడ్ కానీ కొత్తగా బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి అట్లా వీడియోలు అయితే నా రెగ్యులర్గా ఉంటాయి అనమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి రాణా గ్లోబల్ ఇన్ఫో అనమాట. నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. అలాంటి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఫేక్ స్కామ్లో పడొద్దని చెప్పి షేర్ అయితే ఖచ్చితంగా చేయండి అనమాట. అలాగే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. నేను గ్రో అవ్వాలి, మీరు గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవ్వాలని చెప్పేసి ఉంటాను. జై హింద్.